నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. అతి సర్వత్రా వర్జేత్ అంటారు. ఇదే నిజమైంది. సాగులో 1960లో దేశం ఆకలి తీర్చేందుకు కొత్త పుంతలు తొక్కిన వ్యవసాయ రంగం నేడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దిగుబడి పెరుగుతుందంటూ రసాయనాల వినియోగం అధికం చేయించిన ప్రభుత్వాలు తర్వాత పరిణామాలపై దృష్టి పెట్టని కారణంగా నేడు అన్నదాత అనేక ఇబ్బందులు పడుతున్నాడు. మూలాలు మరచి చేసిన సేద్యం క్రమంగా మన్నును కలుషితం చేసి పండే పంటను విషతుల్యం చేసింది. ఒట్టిపోయిన నేల నుంచి పచ్చని సిరులు బయటికి తీసే యజ్ఞంలో సర్వం కోల్పోయిన రైతన్న చివరకు ప్రాణాలు కూడా వదులుతున్నాడు. వ్యవసాయం నుంచి బయటకు రాలేక అక్కడ నిలదొక్కుకోలేక సతమతమవుతున్న వేళ కొందరు రైతులు సంప్రదాయ సాగుకు జై అంటూ మూలాల్లోకి వెళ్లి మట్టి తల్లికి పునర్వైభవం తీసుకొస్తున్నారు. ప్రకృతి సేద్యం, సేంద్రియ సాగు పేరిట తక్కువ ఖర్చుతో అధిక ఫలసాయం పొందుతున్నారు. సీమ రైతులు ఈ తరహా సాగు ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ తోటి రైతన్నలకు మార్గదర్శులవుతున్నారు. వీళ్ల విజయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ సాగు ఎలా సాగుతోంది, భారత్లో ఇంకా తొలి అడుగుల్లో ఉండడానికి కారణం ఏంటి, ఈ సాగుతో ఆహార భద్రత సాధ్యం కాదంటున్న వాళ్లకు సేంద్రియ కర్షకులు చెబుతున్న సమాధానం ఏంటి? పండించే పంటలో తినే తిండిలో రసాయనాల వినియోగం ఎక్కువైపోయింది. రసాయనాలు వినియోగించని పంటలు తిండి లభించదంటే అతిశయోక్తి కాదు. వీటికి భిన్నంగా కర్నూలు జిల్లాలో అడుగు ముందుకు పడింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి మరెన్నో విప్లవాల పుణ్యమా అని ఆధునిక సాగు పద్ధతులు తోడై ప్రపంచ మానవాళి ఆకలి తీర్చడంలో అనుకోని వృద్ధి సాధించింది. ఈ తొందరలో జరిగిన కొన్ని పొరపాట్లు అమృత తుల్యమైన ఆహారం విషంగా మార్చాయి. ప్రజల ఆరోగ్యాలకు పెను సవాళ్లు విసురుతున్నాయి. కారణం అధిక దిగుబడుల సాధనలో పడి ఏళ్ల తరబడి పంట పొలాల్ని రసాయన ఎరువులతో నింపేశారు. బియ్యం, గోధుమలు, కాయగూరలు, ఉల్లిపాయలు మొదలు ప్రతి పంటలో విష పదార్థాల ఆనవాళ్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా లేనిపోని అనారోగ్యాలు పుట్టుకొచ్చి ఆయుష్ అమాంతం తగ్గిపోతుంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. వ్యవసాయ భూమి నిస్సారమైపోతుంది. ఈ పరిస్థితులకు పరిష్కారంగా ప్రధానంగా వినిపిస్తున్న మాట ఆధునిక వ్యవసాయంలో మార్పు అనివార్యం. అందుకే సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం బాట పడుతున్నారు. మేము 90 ఎకరాల వరి సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం మేము వేయడం. దిగుబడులు కూడా బాగానే వస్తున్నాయి. ఫస్ట్ సంవత్సరం అంటే మాకు కొంచెం బాగా తక్కువ వచ్చింది. ఫస్ట్ సంవత్సరం 18 బస్తాలు దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 25 బస్తాలు, మొన్న 3వ సంవత్సరం 33 బస్తాలు వచ్చిందండి. మొన్న ఎండాకాలంలో 42 బస్తాల దాకా దిగుబడి వచ్చింది. ఆ ఎరువు అది వేసినప్పుడు పంట అంతా విషమైనట్ల, ఓ తాట బాగుండి ఓ తాట బాగాలేనట్ల అట్లా ఉంటుంది సార్. ఇదే వాడాలనుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఇదే అవసరమైతే మేము కానీ చిన్నగా తయారు చేసుకున్నాలని అనుకుంటున్నాం సార్. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు మంచి గిరాకీ కూడా లభిస్తుంది. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నా మిగిలిన దేశాలతో పోల్చితే మాత్రం ఇప్పటికీ వెనకబాటే. సుమారు 130 దేశాల్లో 4.3 కోట్ల హెక్టార్లలో సేంద్రియ వ్యవసాయం చేస్తుండగా మన దేశంలో ప్రస్తుతం అది 5.1 లక్షల హెక్టార్లు దాటడం లేదు. కానీ సంధి దశలో ఉన్న మన వ్యవసాయ రంగానికి ఈ తరహా సాగే పరిష్కారం చూపగలదన్నది నిపుణుల మాట. గోమూత్రము, తర్వాత ఆవు పేడతో చేసి ఘన జీవామృతం, ఈ రెండు, తర్వాత ఈ పుల్లినటువంటి మజ్జిగను మనము గోమూత్రంతో కలిపి పంటలపైన స్ప్రే చేయడం వల్ల మనకు ఈ శిలీంధ్ర రోగాలు అనేది ఏ పంటకైనా కానీ, తర్వాత మనకు పెస్ట్ అంటే మామూలుగా కీటకాలు దాని నుంచి కూడా మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. భూసారం దెబ్బతినకుండా సహజ సిద్ధమైన పదార్థాలే ఎరువులు, పురుగు మందులుగా వాడుతూ రసాయనాల జోలికి పోకుండా సేద్యం చేయటం అనేది ఒకప్పుడు మన నాగరికతలో భాగమే. కాకపోతే జనాభాతో పాటే పెరుగుతున్న ఆహార కొరత అధిగమించేందుకు హరిత విప్లవం కాంక్షిస్తూ 1960 నుంచి ఆధునిక పద్ధతుల బాట పడుతున్నారు. ఒక రకంగా చూస్తే దిగుబడి పెంచుకునేందుకు రసాయన ఎరువులు, పురుగు మందుల వల్లే వ్యవసాయం స్వయం సమృద్ధి సాధించింది. క్రమేపీ అదే శాపమై పంట వ్యయం రైతుకు భారంగా పరిణమించింది. మేము ఫెర్టిలైజర్తోనే ఫెర్టిలైజర్స్ అన్ని చేసేవాళ్ళం. మాకు అది చేసి కూడా ఇబ్బంది. ఇప్పుడు పురుగు మందు కొనడం, ఫెర్టిలైజర్ కొనడం అన్నీ ఇబ్బందికరంగా ఉంది. రేట్లు ఎక్కువైపోయినాయి. ప్లస్ మాకు అమ్మేదానికి వడ్లు రేటు కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. దాని నుంచి పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి, మిగులు లేదు.
మన దేశంలో విస్తారమైన సాగు భూమి సహా వాతావరణ పరిస్థితుల్లో వైవిధ్యం సేంద్రియ సాగుకు ఎంతో అనుకూలం. అంతర్జాతీయంగా కూడా మన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. కానీ ప్రపంచ విపణి అందుకోవాలంటే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. అందుకే నాణ్యమైన సేంద్రియ సాగు ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ ఉత్పాదన జాతీయ కార్యక్రమం ఎన్పీఓపీని ప్రారంభించింది ప్రభుత్వం. ఈ విధానంలో రసాయనాల జోలికి పోకపోవడం సహా ఆ విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేయించుకోవడం, నాణ్యత ధృవీకరణ అత్యంత కీలకం. విదేశాలకు సేంద్రియ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే నిర్దేశిత సంస్థల నుంచి ధృవీకరణ పొందడం తప్పనిసరి. అంతేగాక సాధారణ సాగు నుంచి ఆర్గానిక్ సాగుకు మళ్లే క్రమంలో ఆ ప్రాంతమంతా పర్యావరణ హితంగా మార్చాలి. పంటల మార్పిడి పద్ధతి ఎంచుకోవాలి. సహజమైన ఎరువులే వాడాలి. సాగుతో పాటే పశువుల పెంపకాన్ని వృద్ధి చేసుకోవాలి. ముందు సేంద్రియ ఎరువులు వేసి కొంచెం నష్టపోయే వాళ్ళము. ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల మాకు లాభాలు బాగా వస్తున్నాయి సార్. పంటకు మాత్రం గ్రోతింగ్ బాగా వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. ఎకరాకి ఎంత వేసుకున్నా ఏ నష్టం లేదు. భూమి విషయం కాదు, పంట బాగుంది, అందులో సేంద్రియ ఎరువు కాబట్టి ఏ డోక లేకుండా పంటలు వస్తాయి సార్. ఇక్కడే మరో చర్చ మొదలవుతుంది. సేంద్రియ పద్ధతిలో భారీ ఎత్తున తిండి గింజల ఉత్పత్తి సాధ్యం కాదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దిగుబడికి ప్రాధాన్యమివ్వటమా, భూసారం కాపాడుకుంటూ నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం పండించడమా అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది. జనాభా తక్కువగా, సాగు భూమి ఎక్కువగా ఉన్న అమెరికా వంటి దేశాలు సంపూర్ణంగా సేంద్రియ బాట పట్టినా నష్టం ఉండబోదని, భారత్ వంటి దేశాలకు పనికొచ్చేది కాదని వీళ్ల వాదన. ఈ వాదోపవాదాల మధ్యనే కేరళ వంటి రాష్ట్రాలు పూర్తిగా సేంద్రియ విధానంలోకి మారిపోయేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2016 నాటికే ఇది ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. వర్మి కాంపోస్ట్ షెడ్ మొదలుపెట్టి మేము దాన్ని తయారు చేసుకుని మా పొలాలకు వేసుకుంటున్నాము. మాకు దాని పైన మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క పంటకు వర్మి కాంపోస్ట్ వేస్తున్నాము. ఆ చుట్టుపక్కల రైతులకు కూడా మేము మాకు ఎక్కువైనది రైతులకు సేల్స్ చేస్తున్నాము. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాలు సేంద్రియ వ్యవసాయంలో ముందు వరుసలో ఉంటున్నాయి. భూటాన్ చిన్నదే అయినా సంపూర్ణంగా ఈ వైపే మళ్లింది. దేశంలోని 95% పంట భూములు, 98% పండ్ల తోటలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నిర్వహిస్తున్నారు. పూర్తిగా అటు మళ్లితే ఆహార భద్రత దెబ్బతింటుందని భయపడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సాగును ప్రోత్సహించకున్నా ప్రజలు మాత్రం అటువైపు ఆసక్తిగా ఉన్నారు. శ్రీలంకలో ప్రకృతి సేద్యం ఉత్పత్తుల విపణి బాగా విస్తరిస్తోంది. కొలంబోలో అత్యధిక దుకాణాల్లో ఆ ఉత్పత్తులు విక్రయానికి పెడుతున్నారు. థాయిలాండ్లోనూ వాటి పట్ల అవగాహన ఎక్కువగానే ఉంది. సేంద్రియ ఉత్పత్తుల పట్ల ధనిక, పేద వర్గాల మధ్య ఆసక్తుల్లో తేడాలు గుర్తించిన జపాన్ ఆ అంతరాలు పూడ్చేందుకు చర్యలు చేపట్టింది. సాధారణ వ్యవసాయం కంటే సేంద్రియ సాగులో పంట దిగుబడి 9.2% తగ్గుతున్నా ఎరువులు, పురుగు మందుల వాడకం గణనీయంగా తగ్గడం సహా ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల రైతన్నలకు నష్టాలు మాత్రం రావటం లేదు. పైగా ఈ ఉత్పత్తుల ధరలు సాధారణమైన వాటికంటే 20-40% అధికంగా ఉంటున్నాయి. ఆదాయంలో 22% వరకు పెరుగుదల కనపడుతోంది. ఆర్గానిక్ వ్యవసాయానికి అయ్యే సాగు వ్యయం 11.7% తక్కువగా ఉండటం కీలకమైన అంశం. అలాంటి ధృవీకృత ఆర్గానిక్ సాగు విస్తీర్ణంలో ప్రపంచంలో మన దేశం 10వ స్థానంలో కొనసాగుతుంది. అన్నీ కలిసినా మన దేశంలో సేంద్రియ విధానం కింద ఉన్న భూమి మొత్తం సాగు విస్తీర్ణంలో 0.3%. మనకంటే చైనా ఎంతో ముందుంది. పరిశోధనల కోసము డ్రాగన్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఉత్పత్తుల విషయానికొస్తే భారత్లో 2013-14లో 135 రకాలు ఎగుమతి చేసింది. మొత్తం ఎగుమతి 1,94,008 మెట్రిక్ టన్నులు కాగా విలువ 40.3 కోట్ల అమెరికన్ డాలర్లు. వాటిలో 16,322 మెట్రిక్ టన్నులు ఆర్గానిక్ దుస్తులే కావటం గమనార్హం. గతేడాది కంటే ఇది 7.73% ఎక్కువ. అమెరికా, ఐరోపా కూటమి, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేసియా దేశాలు, యుఏఈ, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆర్గానిక్ ఉత్పాదనలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అమెరికా. తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఉన్నాయి. మన ఆర్గానిక్ ఉత్పాదనలో చెరకు, నూనె గింజలు, పప్పు దినుసులు, బాస్మతి బియ్యం తదితర ఆహార పదార్థాలు సహా ఆర్గానిక్ పత్తి ఎక్కువగానే పండిస్తున్నారు. సోయాబీన్స్ 70%, బాస్మతి 6%, ఆహార ఉత్పత్తులు 5%, పంచదార 3%, తేయాకు 2%, పప్పులు, ఎండుపప్పులు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు ఒక్కొక్క శాతం ఎగుమతి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే సేంద్రియ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాయి. కాకపోతే ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ సాగు పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. క్రమంగా విస్తీర్ణం పెరుగుతోంది. కనీసం తినడం కోసమైనా ఈ పంటలు పండించుకోవాలని అన్నదాతలు భావిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సేంద్రియ వ్యవసాయం 1000 ఎకరాల్లో ఉంది. జిల్లాలోని ఎమ్మిగనూరు, నందికొట్కూరు, గూడూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
మా ఇంటికి సరిపడా కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నీ మాకు ఇక్కడ ప్రకృతి సేద్యంతో పండిస్తాము. ఆవులతోటి అంతా చేస్తామండి మేము. అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఏమైనా పురుగు రాకుండా వేస్తామన్నమాట. మందులు కొడితే చాలా మందికి చనిపోతారు కదండి, అసలు మందులు కొట్టేవాళ్ళే చనిపోతారు. ఇంకా వేసిన కూరగాయలు తినేవాళ్ళు అయితే ఇంకా డేంజర్ కదా. వ్యవసాయం ప్రకృతి సమతుల్యతను పాటిస్తున్నారు అనమాట ముఖ్యంగా. అంతేకాకుండా ఈ రసాయనికాలు అనేటువంటివి లేకుండా ప్రకృతిలో లభించేటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆకు ఇటువంటి వాటిని ఉపయోగించి, తర్వాత గోమూత్రము ఇటువంటి వాటిని కూడా ఉపయోగించి వ్యవసాయంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం కూడా గిట్టుబాటుగా ఉందన్నమాట. ప్రకృతి వ్యవసాయం కొంచెం కష్టమైనా అయ్యే ఖర్చు మాత్రం తక్కువే. ఒక దేశీయావళి ఆవు సాయంతో 4 ఎకరాల్లో రసాయన ఎరువుల అవసరం లేకుండా పంట పండించవచ్చు. సాధారణంగా ఎకరం వరి సాగుకు 25,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. సేంద్రియ సాగులో 10,000 మించదు. 100% రాయితీపై 5,000 విలువ చేసే వర్మీ కంపోస్టు బెడ్లను ఆంధ్రప్రదేశ్ సర్కారు అందిస్తుంది. యూనిట్ల తయారీకి 25,000 రాయితీ ఇస్తుంది. వానపాముల ఉత్పత్తి కోసం ₹1,00,000 వరకు రాయితీ ఇస్తున్నారు. 50% రాయితీపై జీవన ఎరువులు అందిస్తున్నారు. పొదుపు మహిళలు సేంద్రియ వ్యవసాయం చేపట్టేందుకు వెలుగు పథకం కింద ప్రతి సభ్యురాలికి పావుల వడ్డీ కింద 5,000 రుణం ఇస్తున్నారు. శాస్త్రవేత్తలు రైతన్నల్లో చైతన్యం కలిగిస్తున్నారు. రసాయనిక ఎరువులు కానీ రసాయనిక మందులు వేయకుండా సాధ్యమైనంత వరకు సేంద్రియ వ్యవసాయం అనే ఎక్కువగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆవుల ద్వారా చాలా వరకు దేశీయ ఆవుల ద్వారా జీవామృతం కానీ ఘనామృతం అనేది చాలా వరకు తయారు చేసి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ మేము JGL 11,470, RNR 15,048, NDLR 7 ఈ 3 రకాలని ఈయన పొలాల్లో మేము చేసి చూస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ జిల్లాలో ఉన్నటువంటి 11 డివిజన్లో ఉన్నటువంటి యొక్క రైతులని ఇక్కడికి మేము ఎక్స్పోజర్ వీటిగా తీసుకుని వచ్చేసేసి వీరి అనుభవాలను వారికి చూపించేసేసి ఈ జిల్లాలో కూడా మేము దీన్ని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం అన్నమాట. పరిస్థితులు ఏవైనా ఆహార ఉత్పత్తుల డిమాండ్ ఎంత ఉన్నా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లితేనే భవిష్యత్తు అంటున్నారు నిపుణులు. ప్రపంచ దేశాల్లో ఈ ఉద్యమం ఊపందుకున్నందున మన దేశంలోనూ ఈ సాగు పట్టాలెక్కాలని ఆకాంక్షిస్తున్నారు. రైతులు తాము చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి ఇలాంటి సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుడితే అంతా మంచి జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గడం సహా పెట్టుబడి ఖర్చు కూడా ఎంతో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. విశాఖ ఆంధ్రుల వాణిజ్య పర్యాటక రాజధాని. సుందర సాగర తీరాలు అదనపు ఆకర్షణ. ఉక్కు నగరి చుట్టూ ఉన్న సముద్ర తీరాల్లో ఇసుక తిన్నెలకు, వయ్యారాలు పోయే కడలి కెరటాలకు లెక్కకు మిక్కిలి అభిమానులు. అందాల నగరికి వచ్చే ఏ పర్యాటకుడైనా కాసేపు తీరంలో సేదదీరాలనుకోవడం పరిపాటి. దూరం నుంచి కడలి హోరు వింటూ పరవశం చెందితే తప్పేలేదు. అంతకు మించి అలలతో పోటీపడి ఆడుకోవాలనుకుంటేనే పొరపాటవుతుంది. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతుంది. అలలేవు లేవు కదా అని అప్రమత్తంగా లేమా అంతర్గత ప్రవాహం మృత్యు మార్గాలు తెరుస్తుంది. అమాంతం సాగర గర్భంలోకి లాకెళ్లి ఉసురు తీస్తుంది. విశాఖ పరిధిలోని ప్రధాన బీచ్ల్లో ఈ తరహా ప్రవాహాలు వస్తుంటాయి. ఫలితంగా గత 4 ఏళ్లలో ఏడాదికి సగటున 50 మంది చొప్పున 200 మందిని ఉప్పు నీరు మింగేసింది. ఏళ్లుగా తీరంలో మృత్యుఘోష వినిపిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాల్లో చలనం లేని కారణంగా ఇప్పటికీ తీరంలో మృత్యుగీతికి వినిపిస్తూనే ఉంది. అసలు విశాఖ పరిధిలో ఏ బీచ్లు ప్రమాదకరం, యంత్రాంగం ఏ విధమైన చర్యలు చేపట్టడం ద్వారా తీరాన్ని భద్రంగా మార్చవచ్చు, తీర పర్యాటక అభివృద్ధికి తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాలేమిటి? విశాఖ ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది అందమైన సాగర తీరం, అలల హోరు, కడలి కెరటాలపై నుంచి చల్లగా వీచే తిమ్మెర గాలి. అల్లంత దూరాన ఆకాశం భూమి కలిసే చోట కనిపించే భారీ నౌకలు, ఇంకా ఎన్నో అందాలు కడలి ఒడ్డున నిలుచున్న వాళ్ల సమయాన్ని ఇట్టే కరిగించేస్తాయి. ఈ తీరమే విశాఖను రాష్ట్ర పర్యాటకంలో అగ్రగామి నగరంగా చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ తీరమే ఉక్కు నగరికి ప్రధాన బలం. విశాఖ సాగర తీరంలో విహారానికి సంబంధించి ఇదొక పార్శ్వమే. ప్రతి క్షణం ఉల్లాసంగా గడిచిపోయే ఈ తీరం రెండో పార్శ్వం మరింత భయానకం, విషాదభరితం.
తీరం అందాలకు మైమరిచిపోయిన పర్యాటకుల పాలిట అదే కడలి మృత్యుపాశం అవుతోంది. సరదాగా కాసేపు గడిపి వెళదామని వచ్చిన వాళ్లను తనలో కలుపుకొని అయిన వాళ్ల కళ్లల్లో కన్నీటి అలలు పొంగిస్తోంది. ఇప్పటి వరకు ఏదైతే విశాఖకు బలంగా ఉందో అదే నేడు అందాల నగరికి బలహీనతయ్యే ప్రమాదం పొంచి ఉంది. 4 ఏళ్లుగా మృత్యుకుహరంలా మారిన విశాఖ తీరాలు 200 మందిని బలిగొన్నాయి. అంటే ఏడాదికి సగటున 50 మంది ఉసురు ఉప్పు నీటిలో కరిగిపోయింది. అయినా మేలుకోని అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఇటీవలే విశాఖకు చెందిన 3 విద్యార్థులు, ఉత్తరప్రదేశ్కు చెందిన మరో యువకుడు తీరంలో ప్రాణాలొదిలారు. సెప్టెంబర్లోనూ 3 పాలిట మృత్యుదేవత అయింది మన విశాఖ తీరం. నిత్యం విశాఖకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అలాగే నగరవాసులు సైతం సాయంత్రం వేళల్లో తీరంలో సేదతీరుతుంటారు. శని, ఆదివారాలైతే బీచ్కు వచ్చే సందర్శకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశాల నుంచి పర్యాటకులు వచ్చి సాగర నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటారు. యారాడ మొదలుకొని భీమిలి వరకు సువిశాల సాగర తీరంలో సేదతీరుతుంటారు. తీరం బాగుందనో, అలలు రమ్మన్నాయనో సరదాగా సముద్రంలోకి కాలు పెట్టామా తిరిగి వస్తామన్న హామీ లేదు. ఎంతో మంది తెలియకుండానే మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్కు దిగువన వచ్చే అంతర్గత ప్రవాహ అలల కారణంగానే అలా జరుగుతోంది. అదే విషయమై యారాడ, ఫిషింగ్ హార్బర్, ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ, భీమిలిలోని 5 బీచ్ల్లో పరిశోధనలు జరిపిన జాతీయ సముద్ర అధ్యయన సంస్థ NIO కైలాసగిరి, ఆర్కే బీచ్లు ప్రమాదకరమని తేల్చింది. విషయాన్ని వారి జాతీయ ఎజెండాలోనూ చేర్చింది. కోస్టల్ కరెంట్స్, స్ప్రింగ్ టైడ్, లీప్ టైడ్ వేరియేషన్స్ వల్ల, టైడ్ జనరేటెడ్ కరెంట్స్ వల్ల దాని ఎఫెక్ట్ మనకి ఎక్కువ బీచెస్ జరుగుతుంది. ఈ దాంట్లో ఈ లిటరల్ డ్రిఫ్ట్ జరగడం, అంటే శాండ్ మూవ్మెంట్ జరగడం వల్ల అలాంగ్ ది బీచ్ కూడా కరెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని లిటరల్ డ్రిఫ్ట్ అంటారు. అవి ఎక్కువ కైలాసగిరిలో జరుగుతుంది, సౌత్ ఆఫ్ ఆర్కే బీచ్లో, సదర్న్ సైడ్. అంతర్గత ప్రవాహాలనేవి సాధారణ కెరటాలతో సంబంధం లేనివి. ఇది 2 పక్కల నుంచి వచ్చి మధ్యలో నుంచి లోపలికి తిరిగి వెళ్లే ఓ ప్రవాహం. ఆ సమయంలో మధ్యలో ఉన్నవారంతా తీరానికి సమీపాన ఉన్నా సరే కొట్టుకుపోతారు. గజ ఈతగాళ్లు సైతం వాటి ప్రభావం నుంచి బయటపడడం కష్టమే. సాధారణంగా విశాఖ తీరాల్లో యారాడ, రుషికొండ బీచ్లకు విద్యార్థుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటాయన్న కారణంగానూ జనసమర్థం లేని ప్రాంతాల్లో విద్యార్థి బృందాలు సముద్రంలో ఎక్కువ దూరం వెళుతుంటారు. అవి రాకాసి అలలని తెలియక వాటి బారిన పడుతున్నారు. ఒడ్డునే ఉన్నాం కదా అనిపిస్తుంటుంది, ప్రమాదం లేదులే అని భరోసా ఉంటుంది. కాని కాళ్ల కింద ఇసుక కదిలిపోతుంటుంది. చూస్తుండగానే లోపలికి వెళ్లిపోతుంటారు. కళ్ల ముందే మనవాళ్లు సముద్రంలోకి వెళ్లిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అలా విద్యార్థులే ఎక్కువ మంది బలవుతుండడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే 3 10వ తరగతి విద్యార్థులు చనిపోగా 6 నెలల కిందట అచ్యుతాపురం వద్ద 3 10వ తరగతి విద్యార్థినులు అలానే ప్రాణాలు కోల్పోయారు. 2013 స్నేహితులు దినోత్సవం నాడే గీతం విశ్వవిద్యాలయానికి చెందిన 6 ఇంజనీరింగ్ విద్యార్థులు కెరటాలకు బలి కావడం అందరినీ కలచివేసింది. అంతకు నెల రోజుల ముందు పూణే నుంచి వచ్చిన 3 విద్యార్థులు యారాడ తీరంలో మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికీ 35 మంది చనిపోయారు. ఇంత ప్రమాదకరమైన బీచ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న దాఖలాలెక్కడా కనిపించడం లేదు. ప్రమాదాలకు కారణం కెరటాలు. ఆటుపోట్ల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆటుపోట్లకు 12 గంటల సమయం పడుతూ ఉంటుంది. సముద్రంలో నీరు వెనక్కి వెళ్లిపోయినప్పుడు ప్రశాంతంగా ఉందని లోపలికి వెళ్లిన వారు పోటు సమయంలో అలల తాకిడికి గురవుతున్నారు. ఈ సమయాలు ఎప్పుడు అన్నది వాతావరణ శాఖ వద్ద వివరాలుంటాయి. కానీ వాటిని ప్రసారం చేయడం కానీ ఆ సమయాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం కానీ ఉండడం లేదు. పబ్లిక్కి తెలియక అంతా సముద్రానికి వచ్చేస్తారు. అది డేంజర్ ప్లేస్ అని కూడా వాళ్ళకి తెలియదు. పాపము వచ్చి సముద్రంలో దిగుతుంటారు. ఈ లోపల నుంచి ఏవ్స్ వస్తాయని ఒకటే కనబడతారు. కానీ లోపల నుంచి ఏవ్స్ వచ్చిన తర్వాత మన ఒడ్డు నుంచి కూడా ఏ వెళ్తుంది. అప్పుడు ఆ అబ్బాయి లోపల ఉంటాడు. లోపల ఉన్న తర్వాత ఏమవుద్దంటే ఆ యువతలే వచ్చి అబ్బాయిని కుట్టుకెళ్తారు లోపలికి. వాళ్ళకి తెలియక పాపం అలా వెళ్ళిపోతారు. అంతే అంత
వెళ్ళిపోవడం వల్ల అది ఇంత సముద్రం కూడా లోపల లాకి వెళ్ళిపోద్ది. రాకాసి అలలు ఎక్కువగా ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయో కొన్నేళ్లుగా సమాచారం ఉంది. కానీ వాటి బారిన పడకుండా ప్రజల్ని కాపాడిన దాఖలాలు మాత్రం లేవు. ఆర్కే బీచ్లో పేరుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పనైపోయిందని వదిలేస్తున్నారు. విశాఖ కేంద్రంగానే మెరైన్ పోలీస్ విభాగం పనిచేస్తోంది. ఆర్కే బీచ్, ఫిషింగ్ హార్బర్లో మెరైన్ పోలీస్ అవుట్పోస్టులున్నాయి. అయినా ప్రమాదాలు మాత్రం యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. పోలీస్, జీవీఎంసీల మధ్య సమన్వయం లేదు. విదేశీ బీచ్లలో ఈ రాకాసి అలల గురించి అధ్యయనాలు, ఎప్పటికప్పుడు బహిరంగ హెచ్చరికలు ఉంటాయి. లైఫ్ బోట్లు, లైఫ్ జాకెట్లు ధరించిన గార్డులు సిద్ధంగా ఉండి తక్షణమే స్పందిస్తారు. మన వద్ద ఆ పరిస్థితి లేదు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు తమది కాదంటే తమది కాదని జీవీఎంసీ, పోలీస్ విభాగాలు చేతులు దులుపుకుంటున్నాయి. పేరుకు ఇంత పెద్ద నగరమైన విశాఖ ఆర్కే బీచ్లో కనీసం వాచ్ టవర్ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేల మంది స్నానాలు చేసే ఆర్కే బీచ్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో లైఫ్ గార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఓ నలుగురిని నియమించడం, తర్వాత వదిలేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్నాళ్ల కిందట మత్స్యకార కుటుంబాల వారిని 6గురిని కమ్యూనిటీ గార్డులుగా నియమించారు. ఇప్పటి వరకు వారికి గౌరవ వేతనాలు చెల్లించకపోవడం చూస్తే తీరంలో పర్యాటకుల భద్రతపై ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోంది. బీచ్ ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు పర్యాటక పోలీస్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇప్పించి బృందాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ విభాగం ఏమైందో తెలియదు. ప్రభుత్వం విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తుంటే తరచుగా జరుగుతున్న ప్రమాదాలు నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ పరిణామాలు ఇబ్బందిగా అనిపించాయి. విశాఖ తీరంలో పరిస్థితి మారాలని విశాఖ వచ్చిన ఆయన అధికారులకు సూచించారు. తీరం వెంబడి మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీలో సముద్ర తీరంలో పోయి ఆ బీచ్లో ఆడుకోవడానికి పోయి 4 స్టూడెంట్స్ అందులో మునిగిపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని నేను చాలా బాధపడుతున్నాను. అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పోలీసుతో కూడా నేను రివ్యూ చేశాను. అవి కూడా రివ్యూ చేసి వీలైనంత వరకు ఇలాంటి జరగకుండా చేయడం కోసం అక్కడ ఫెన్సింగ్ ఒకటి పెట్టడం, అదే మరి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్ మరి కొంత పెట్టి కంట్రోల్ చేయడం, అది కాకుండా అక్కడ పెట్రోలింగ్ కోసం, కమ్యూనిటీ పెట్రోలింగ్ కోసం వాళ్ళు కూడా పెట్టడం, అన్ని మెయిన్ బోర్డ్స్ కూడా పెట్టి కొంత ఇచ్చేది ఇవన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఏ విధంగా చేయాలో అవన్నీ చేయడం కోసం ఈ యొక్క అవసరమైతే టూరిజం పోలీసులు పెడతాం. పోలీసులు కూడా పెట్టి ఇవన్నీ గైడ్ చేయడం. విశాఖ బీచ్లలో కోత కారణంగా సముద్రం లోతు పెరుగుతుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. విశాఖకు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సముద్రం 2 మీటర్ల లోతు ఉంటుంది. కానీ తీరం కోత కారణంగా బీచ్లో లోతు పెరిగిపోయింది. విదేశాల్లోనూ మన దేశంలోని గోవా, అండమాన్లలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా దూరం వెళ్లే వరకు కూడా అలల ఉధృతి అంతగా ఉండదు. విశాఖలో మోకాలి లోతు నీరు దాటామంటే మళ్లీ తిరిగొస్తామో లేదో తెలీదు. స్మార్ట్ నగరం దిశగా అడుగులు వేస్తున్న విశాఖ తనకు ఆయువు పట్టైన తీరం పట్ల ప్రజల్లో భరోసా కల్పిస్తూ పర్యాటకుల్ని రాబట్టుకోవాలంటే ఇక నుంచే అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వీడి పనిచేయాలి. ఇక ఎప్పుడూ ఏ విశాఖ తీరంలో కూడా ప్రాణం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.